ఉంటారు. మనకి ఎవరు చూడట్లేదు అనే లాగా ఒక అపోహ ఉంది తప్పితే నిజంగా మనం చేసే పనులు ఎవరు చూడడం లేదా అంటే చూసే సాక్షులు చాలామంది ఉన్నారనమాట. అందుకని ఇక్కడ ఏమంటారు, ఒక జన్మ అయిపోయింది అంటే అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. కేవలం ఆ శరీరం మారుతుందేమో తప్పితే అతను చేసిన పాపపుణ్యాలు మాత్రం అతన్ని వీడవన్నమాట. ఆఖరికి ఏమంటారు, యుగాలు మారిపోయినా సరే ఇక్కడ ఒక సృష్టి అంతా అంతమైపోయి మళ్ళా పునఃసృష్టి జరిగినప్పుడు కూడా ఈ జీవైతే ఏ పాపపుణ్యాలతో అక్కడ అతని జీవితం ఆగిపోయిందో మళ్ళా పునఃసృష్టి అయినప్పుడు ఇతని పాపపుణ్యాలు మళ్ళా వెంటపడతాయన్నమాట. వాటిని చూసే భగవంతుడు అతని తలరాత మళ్ళీ తిరిగి రాస్తాడనమాట. అందుకని ఏదో ఈరోజు ఏదో జరిగిపోయింది కదా అని ఎలా అయితే అలాగా అన్యాయంగా అధర్మంగా ఉండడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఈరోజు ఈ జన్మలోనే కాదు, జన్మలే కాదు,